నమస్తే. దళిత నాయకులు రేవంత్ రెడ్డి పైన ఫైర్ అవుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఏదైతే అంబేద్కర్ అభయహస్తం కింద కేసీఆర్ ఇస్తున్నటువంటి 10 లక్షలు దళిత బంధు మేము దాన్ని పొడిగిస్తూ 12 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంబేద్కర్ అభయహస్తం కింద. కానీ ఇప్పటివరకు కూడా ఆ నిధులు మరి ఇవ్వలేదు. చాలా వరకు చూస్తూ ఉన్నాము. దాని ద్వారా మేము కొంత వ్యాపారం పెట్టుకునేది బాగుపడేది. సో కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి దళిత బంధును కూడా ఆ 10 లక్షలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందంటూ కూడా దళిత నాయకులు ఇవాళ తెలంగాణ భవన్కి రావడం జరిగింది. కేసీఆర్ గారిని కలిసి మరి వినతి పత్రం కూడా ఇస్తాము, మా కోసం కొట్లాడాలంటూ కూడా మరి ఇక్కడ వీళ్ళందరూ రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం దళిత నాయకులతో. ఏం చెప్తారు ఏంటనేది చెప్పండి అన్న. ఎందుకోసం భారీ ఎత్తున తెలంగాణ భవన్కి వచ్చారు? కలిసి కేసీఆర్ని కలవడానికి అవకాశం ఎందుకు వచ్చింది? మిర్రర్ టీవీ యాజమాన్యానికి నమస్కారం. నా పేరు కోగిల మహేష్. నేను రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడను. ఏదైతే గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైనటువంటి బాధితులందరూ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని ఈరోజు తెలంగాణ భవన్కి రావడం జరిగింది. గత ప్రభుత్వం దళితుల బతుకుల్లో వెలుగులు నింపాలని చెప్పి రెండో దళిత బంధును తీసుకొచ్చి రెండో విడత ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 మందిని ఎంపిక చేసి అందులో గ్రౌండింగ్ అయినటువంటి సెలెక్ట్ అయినటువంటి బిడ్డలకు న్యాయం చేయాలని మొదటి విడతగా 3 లక్షల రూపాయలను విడుదల చేసింది. సాధారణ ఎన్నికల కోడ్ వల్ల ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆ డబ్బులను వారి సంక్షేమానికే దళిత బంధు కోసమే అని చెప్పి వివిధ జిల్లాల కలెక్టర్ల అకౌంట్లలో జమ చేసింది. ఇప్పటి వరకు నూతన ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తున్నా కూడా మాకు కేటాయించిన డబ్బులను విడుదల చేయకుండా దళితుల ఉసురు పోసుకుంటుంది. కాబట్టి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు కలిసి రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వానికి కనువిప్పి కలిగే విధంగా మీరు ఏదైతే దళిత బంధు రూపకర్తగా మీరు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలవడానికి మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దళిత బంధు ఇవ్వడం జరిగిందా? 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చడం ఒక్క బిడ్డ కూడా ఇంతవరకు దళిత బంధు కానీ అంబేద్కర్ అభయహస్తం కానీ ఇవ్వలేదు. కేవలం హంగులకు ఆర్భాటాలకు ప్రగల్భాలకు డబ్బులు కేటాయించడానికి ప్రభుత్వం తొందరపడుతుంది, ఉబలాట పడుతుంది. పెద్ద పెద్ద ప్రాయుడు చెప్పి ఇక వాటిని ఆ ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలని ఆలోచన తప్ప దళితులకు న్యాయం చేయాలి, మేము వాళ్ళ ఓట్లు కావాలని కేసీఆర్ 10 లక్షలు అంటే మేము అంబేద్కర్ అభయహస్తం ఇస్తామని 12 లక్షలు అని చెప్పి అధికారంలోకి దళితుల ఓట్లు తీసుకుని వచ్చి 15 నెలలు గడుస్తున్న ఒక్క రూపాయి కూడా అంబేద్కర్ అభయహస్తం గురించి ఊసు లేదు, రూపాయి కేటాయించింది లేదు. వారికి రెండో విడత దళిత బంధు పథకం ద్వారా డబ్బులు విడుదలైతే ఆ డబ్బులు కూడా కలెక్టర్ అకౌంట్ ఉన్న కూడా జీవో జారీ చేయమంటే కూడా దళితుల మీద చిత్తశుద్ధి లేకుండా వాళ్ళ మీద ఒక చిన్న చూపు సవత్తలి ప్రేమ చూపిస్తున్నది. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి. ఓకే, ఈ పథకంకి సంబంధించి గత ప్రభుత్వం కేసీఆర్ తీసుకురావడం జరిగింది. మీ అవసరాల మేరకు ఈ దళిత బంధు ఇస్తే 10 లక్షలు ఇస్తే వాళ్ళు మెరుగుపడతారు, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటారు. నిజంగానే మీకు ఆసరా అయిందా గత ప్రభుత్వం? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఆ యొక్క పథకాన్ని వందల మంది ఉపయోగించుకొని వ్యాపారవేత్తలుగా ఈరోజు సమాజంలో గౌరవం పొందుతున్నారు. అలాగే చాలామందికి ఉపాధిని కూడా దళిత బిడ్డలు అందిస్తున్నారు. మనం ఎక్కడ పోయి చూసినా కూడా ఈరోజు చాలామంది వ్యాపారవేత్తలుగా చాలామంది దళిత బిడ్డలు ముందుకొచ్చి ఉన్నారు. ఆ పథకం ఎక్కడ కూడా దుర్వినియోగం కాలేదు. కానీ కేవలం ఏంటంటే ఆ పథకం దుర్వినియోగం చేసి చెప్తే వీళ్ళకి దళిత బంధు గురించి మర్చిపోతారు, అంబేద్కర్ అభయహస్తం గురించి మాట్లాడరని ఒక దురాశ, ఓ బురద దల్లాలి అనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అదే పని పెట్టుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దళిత బంధు నిధులు విడుదల చేయకుండా అంబేద్కర్ అభయహస్తం పథకం పెట్టకుండా ప్రభుత్వం ముందుకు పోతే దళితుల ఆగ్రహానికి ఖచ్చితంగా ఈ నూతన ప్రభుత్వం గురవుతుంది. ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ దగ్గర కలవడానికి వచ్చారు కానీ మరి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసిరా, మంత్రులను కలిసే ప్రయత్నం చేసిరా? ఎందుకంటే మరి ప్రజాప్రభుత్వము మేము ప్రజల సమస్యలను పట్టించుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు అనేక దఫాలుగా చెప్తా ఉంటారు కదా. మంచి ప్రశ్న అడిగి. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో ప్రజాభవన్కు పోయినాం. గౌరవ బట్టి విక్రమార్క గారిని కలిసినాం. బట్టి విక్రమార్క గారిని కలిసినామంటే ఆయన మేము అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేడు. మేమే ఆయన కాన్వాయ్కి అడ్డం పోయి అయ్యా మేము కూడా ఎవరమో వెలేసిన వాళ్ళం కాదు, దళిత బిడ్డలమే, మేము వచ్చింది ఈ పర్పస్లో దళిత బంధు డబ్బులు విడుదల చేస్తలేరు, మీరే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, మీరు కూడా పట్టించుకోకుండా మాకు ఎందుకు అని చెప్తే ఖచ్చితంగా చేస్తాం, ముఖ్యమంత్రితో మాట్లాడతాం. మంత్రి మండలి అందరినీ కలిసిన ఇప్పుడు కలవని మంత్రి ఎవరు లేరు. ఇక ముఖ్యమంత్రి గారిని కలుద్దామంటే ఆయన
తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడో, ఢిల్లీలో ఉంటాడో, డల్లాస్లో ఉంటాడో, దుబాయ్లో ఉంటాడో తెలుస్తలేదు. మేము అయోధ్య రెడ్డి గారిని ఇప్పటి వరకు 10ల సంఖ్యలో మేము అపాయింట్మెంట్ అడిగినాం. ఇక దళితులకు ఆయన ఇవ్వాలనే ఉద్దేశమే లేనట్టున్నది. ఆయన దళితులు అంటే ఇక ఆయనకు చిన్న చూపు ఉన్నది అనేది ఉద్దేశం మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పెడతాన్నటువంటి 12 లక్షల పథకం లేదు, ఆయన ఇస్తా అన్న దళిత బంధు లేదు. ఆయన మా బాధ చెప్దామంటే ఇనే పరిస్థితిలో కూడా లేడు. మీ సామాజిక వర్గం చెందినటువంటి నాయకులే ముఖ్య పాత్రలో ముఖ్య పోస్ట్లో ఉన్నారు కాంగ్రెస్లో. మరి ఎందుకు మీ గురించి ఆలోచించారు? అదే మా దురదృష్టం. మా వాళ్ళు ఉన్నారని మేము అడగడానికి పోతే మమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడతలేరు. వాళ్ళు అగ్రవర్ణాలకు వారిని కలవడానికి, వ్యాపారవేత్తలను కలవడానికి కమిషన్లు తీసుకున్నట్లు బిజీగా ఉన్నారు. అందుకే కలవలేకపోతున్నారు. మేము దళిత బిడ్డలం, మేము పేద బిడ్డలం, మేము కమిషన్లు ఇచ్చుకోలేం కాబట్టి రూపాయి అడగడానికి వస్తున్నాం. అడగడానికంటే మాకు అడగడానికి వచ్చినా కూడా వాళ్ళు వినే పరిస్థితులు లేరు. ఇక అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ప్రజాభవన్ ఓపెన్ చేసి పెట్టిల్లు కదా, ప్రజాభవన్ కాడ ఇప్పటికి 10 సంఖ్యలో పోయినాం. మేము అపాయింట్మెంట్ అడిగి ఇవ్వకుండా కూడా పోయినాం. అక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కలిసే టైం లేదు. లోపల ఉన్న బయట ఉన్నటువంటి మా గిరిజన బిడ్డ సీతక్క కూడా కలిసేటువంటి ఉద్దేశం లేదు. కలవకుండా అక్కడికి పోతాను. అక్కడ ఉన్న పోలీసులు చెప్తాను, వాళ్ళు అరెస్ట్ చేస్తాను. అయినా కూడా మేము అరెస్టులకు నిర్బంధాలకు భయపడకుండా అన్ని ఛేదించుకొని 15 నెలలుగా ఈ ఆకాశాన్ని కాపాడుకుంటూ వచ్చినాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే బడ్జెట్ 2000 కోట్లు కేటాయించిందో ఇంకా రేపు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్. రూపాయి కూడా ఖర్చు పెట్టలే వాడికి. ఇక నిజంగా సిగ్గాన్ని ఉండాలి. ఇక ఇట్లా మాట్లాడితేనే వాళ్ళకి కొంచెం బుద్ధి వస్తుంది కావచ్చు. 2000 కోట్లు దేనికి కేటాయించారు మీరు? దళిత బంధు కోసమని కేటాయించి ఎందుకు విడుదల చేస్తలేరు? ఓన్లీ అంకెల గారు దించడానికేనా? దళితులు మభ్యపెట్టడానికా? ఇక మీ టైం అయిపోయింది. ఇక మీ ఎలక్షన్లు కూడా ఇక దగ్గర పడ్డాయి. ఇక రండి, మీరు స్థానిక సంస్థలో ఏజెంట్తో ముందుకు వస్తారో ఇదే నీలకర్ర కండు వేసుకొని ప్రతి బిడ్డ దగ్గరికి పోతాం. మీరు చేసిన అన్యాయాన్ని, మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని ఖచ్చితంగా బిడ్డలో వివరిస్తాం. రాష్ట్రం అప్పుల్లో ఉన్నది, టైం పడుతుంది సెటరేట్ కావడానికి. అప్పుల్లో ఉంది కాబట్టి కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, కొన్నిటికి లేట్ అవుతా ఉందని ముఖ్యమంత్రి మాట్లాడింది కదా. మరి కొంత టైం వెయిట్ చేయొచ్చు కదా, ప్రభుత్వానికి కూడా కొంత వెసులుబాటు కల్పించవచ్చు కదా. 1 year అవుతుందని అంటా ఉన్నారు కొంతమంది కాంగ్రెస్. ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అప్పు చేసిండు. యాజ్ పర్ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీడియా ఛానల్ కూడా అవే చెప్తున్నాయి. ఈ 1,50,000 కోట్లు దేనికోసం అప్పు చేసినామో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పంటే సమాధానం లేదు. మేము నిన్ను ఇవ్వమని అడుగుతున్నాం కదా, మా డబ్బులు మా కోసం కేటాయించి కరెక్ట్ లేకుండా డబ్బులు ఇవ్వమంటున్నాం. ఢిల్లీకి 40 సార్లు పోవడానికి, ప్రజాధనం వృధా చేయడానికి మీకు టైం ఉంటుంది, డబ్బులు ఉంటాయి. మూసి ప్రక్షాళన చేయడానికి డబ్బులు ఉంటాయి. 100 కోట్లు ఖర్చు పెట్టి యూట్యూబ్ ఛానళ్లకు మేవడానికి ఉంటాయి. 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక ఆడికి పోయి 10 రూపాయల పెట్టుబడి తెచ్చలేదు కానీ యాడ్లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి. కేవలం దళిత బిడ్డలకు న్యాయం చేయడానికి మాత్రం డబ్బులు అడ్డొస్తాయి. ఇవి మీకు ముఖ్యమంత్రి గారికి మీకు చెప్పుకోవడానికైనా కనీసం మీకు ఇక మాట ఆత్మవిమర్శ చేసుకోండి. మా కేటాయించిన డబ్బులు ఏం చేద్దాం అనుకుంటారు? మా కేటాయించిన డబ్బులు విడుదల చేయకుండా ఏం చేద్దాం అనుకుంటే సమాధానం చెప్పండి. మా బిడ్డలు ఎదురుస్తున్న దళిత బంధు గురించి, అంబేద్కర్ అభ్యర్థులకు సమాధానం చెప్పండి. ఏమన్నా అంటే మేము అది చేసినాం ఇది చేసినాం ఏం చెప్పుకుంటారు తప్ప ఈ 1,50,000 కోట్లు అప్పు చేసి నువ్వు ఏ దళిత బిడ్డకు సాయం చేసినావు ఒకటి చెప్పు. ఒక్కల పేరు చెప్పు. దళిత బంధుకి వీళ్ళకి రిలీజ్ చేసినాం, ఈ జిల్లాలో రిలీజ్ చేసినాం. కేవలం బట్టి విక్రమార్క గారు ఇక ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక చింతకాని మండలానికి రిలీజ్ చేసుకొని దళిత బంధు ఇచ్చినాం. అంటే ఒక చింతకాని మండలంలో దళితులా? ఖమ్మం నియోజకవర్గంలో, మధుర నియోజకవర్గంలో దళితులా? ఇక మిగతా అందరూ దళితులు గారా? అక్కడ 35 కోట్లు కేటాయించి మరి ఇంకా 1965 కోట్ల రూపాయలు ఏం చేస్తారో బట్టి విక్రమార్క సూటిగా సమాధానం చెప్పండి. సో ఇంకోవైపు ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఉన్నాము, దళితులు అంటే మాకు ప్రేమ ఉన్నది, నేను ఒక మాదిగ బిడ్డ అన్నట్టు కూడా మరి రేవంత్ రెడ్డి కూడా అనేక దాఫలాలుగా మాట్లాడింది. ఏం చెప్తారు మీరు? ఏది చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పేది దళిత బిడ్డలు కానీ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అది నోటితోని మాట్లాడి నొసలతో ఎక్కిరించేటువంటి బుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని అర్థమవుతుంది. అయినా మా దామాష ప్రకారం ఇంతకుముందు 17% రిజర్వేషన్ ఉంటే 20% కంటే మేము ఇప్పటికే మించిపోయినాం. అది ఇవ్వకుండా ఈరోజు దళితుల మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇది కూడా దళిత సామాజిక వర్గాలు కనబడుతున్నాయి. ఇక్కడ వర్గీకరణ విషయంలో మాలలకు, మాదిగలకు అందరికీ చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. మేము ఎప్పుడు కూడా విచ్ఛిన్నం కాము. ఎందుకంటే మా రిజర్వేషన్ ఫలాలు అనేవి ఎవరు ఉపయోగించుకుంటారో బాగుపడరు మా బిడ్డలందరికీ ఐడియా ఉన్నది. నువ్వు మధ్యలో వచ్చి ఏదో చేద్దామంటే మీకు అది కాదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ చేసి మా రిజర్వేషన్ ఇంకా పెంచు. మేము అంతమంది మేము ఖచ్చితంగా ఉన్నాం. ఇప్పటికే 60 లక్షల మందిని దాటినాం. ఆ రిజర్వేషన్ పెంచి అందరికీ సమానంగా పంచమంటే సాదా కాదు. రోజు ప్రకటన చెప్తావు, చట్టం తీసుకొస్తానని చెప్తావు, ఒక ముచ్చట చెప్పి వాళ్ళకి వీళ్ళ మించి రెచ్చగొట్టే మాటలు తప్ప నువ్వు చేసేది ఏం లేదు. దయచేసి మా ఉపకులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్తే నిజంగా నువ్వు అగ్నికి ఆహుతైపోతావు. ఫైనల్గా కేసీఆర్ని కలవడానికి దాదాపు మీ దళిత నాయకులు 200 మంది వరకు వచ్చారు. సో చాలామంది ప్రభుత్వం నుంచి పనులు కాక ప్రభుత్వం మీద విరక్తి పోయి ప్రతిపక్షం దగ్గరకు వస్తూ ఉన్నారు. ఏం చెప్తారండి? ఏదైతే ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టే, ప్రభుత్వం ప్రజలను పట్టించుకుంటలేదు కాబట్టే, ప్రభుత్వం ప్రజల సమస్యలు వింటలేదు కాబట్టే ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి బీఆర్ఎస్
నాయకుల దగ్గరికి, ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వస్తున్నారు. ఇది వాళ్ళ సక్సెస్ ఎంత ఉన్నదో మీ ఫెయిల్యూర్ కూడా అంత స్పష్టంగా ఉన్నది. ఎవరికి కూడా కలవడానికి మీరు టైం ఇస్తలేరు. రైతులు వస్తే రైతులను ముందస్తు అరెస్ట్ చేస్తాను, నిరుద్యోగ బిడ్డలు ధర్నాలు చేస్తే వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొడతాను, ఇందిరా పార్క్ కాడ పర్మిషన్లు ఇచ్చి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నారు, ఉద్యోగులను వాళ్ళను 317 లేకుంటే వాళ్ళను ఆగం పెట్టుకున్నారు, పెన్షన్లు కావాలని వాళ్ళని మొత్తుకుంటే వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇబ్బంది పెట్టిన ఏ వర్గం లేదు. సకల వర్గాలు రేపు ఏకం కాబోతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాయి. మనతో పాటు మరికొంతమంది దళిత నాయకులు ఉన్నారు. కేసీఆర్ని గెలవడానికి వాళ్ళు చాలామంది తెలంగాణ భవన్కి రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడిద్దాం. ఏం పేరన్నా? నా పేరు ఊట్ల శ్రీను అన్న, ఎక్కడి నుంచి? పెద్దపల్లి జిల్లా మంతిని కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాం. ఏంటి సమస్య ఏంటి? కేసీఆర్ని ఎందుకు కలుద్దాం అనుకుంటారు? కేసీఆర్ని ఎందుకు వెళ్దాం అనుకుని వచ్చినామంటే 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో గత పాలకులు దళితులను ఎవలను పట్టించుకోకుండా కేవలం మమ్మల్ని ఓటు లెక్కనే వాడుకొని ఇడిచిపెట్టిరు. కానీ ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సీఎం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దళితులకు ఒక 10 లక్షల పథకం తెచ్చి మా బ్రతుకులు మార్చాలని ఈ పథకాన్ని తీసుకొచ్చిన మహానుభావుని ఈరోజు కలవడానికి వచ్చినామన్నా. 14-15 నెలల నుంచేలి మా కలెక్టర్ అకౌంట్లో పడ్డ డబ్బులు ఇప్పుడున్న ప్రభుత్వం ఆపివేసింది. అయ్యా కేసీఆర్ గారు, మీరు తీసుకొచ్చిన గొప్ప పథకము ఈ ప్రభుత్వంలో చచ్చిపోయే తుదకొచ్చింది. మీరు కదిలి రేపు బడ్జెట్ సమావేశంలో ఈ దళిత బంధు అనే పథకాన్ని మీరు ముందుండి బతికిస్తారా, లేకపోతే మీరు పెట్టిన దళిత బంధు పథకాన్ని సావగొడతారా అని వేడుకుందామని కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినాం. ఈరోజు ఎందుకు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయలేదా? అంటే దళిత బంధు మీద మాట్లాడే ప్రయత్నం చేయలేదా? 10 లక్షలు ఇస్తేనే మేము 12 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అంబేద్కర్ అభయాస్తం కింద. సో ఏం చెప్తారు? నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏంటిది అంటే మేము ఒక 20 సార్లు ప్రయత్నం చేసినా కానీ మాకు కలవలేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా మంత్రిని కాన్స్టిట్యున్సీలో ఉన్న మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని సుతా ఇప్పటికీ 7-8 సార్లు కలిసినాము. అయ్యా శ్రీధర్ బాబు గారు, కేవలం స్వార్థం కొరకు మా దళితులకు మీ దగ్గరలో ఉన్న దళితులకు 12 లక్షలు ఇస్తానన్నావు, మాకు ఈ దళిత బంధు ఇస్తలేవు, మా మిగతా దళితులకు 12 లక్షలు ఇస్తలేవు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మా దళితులను వాడుకొని వదిలేస్తున్న ఈ ప్రభుత్వానికి ఒక్కటే సూచన చేస్తున్నా, దళితులను 12 లక్షలు ఇస్తానని చెప్పి ఇదివరకు ఏ ఒక్క రూపాయి ఇవ్వలే, 10 లక్షలు కూడా మాకు ఏ దళితునికి ఇవ్వలే. మొత్తం మీద చూసుకున్నట్లయితే మా దళితులను అనగాదొక్కాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎలక్షన్లో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఈ నీలి కలర్ కండు వేసుకొని ప్రతి దళిత బిడ్డ దగ్గరికి పోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి సెక తలిగేటట్టు దళితుల పవర్ ఏందో చూపించడానికే ముందున్నాము. కాబట్టి ఇప్పటికైనా చెబుతున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీరు అంబేద్కర్ అభయాస్తం ఇస్తానని మోసం చేస్తాను. అటు అంబేద్కర్ అభయాస్తం ఇస్తలేరు, ఇటు గత ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు ఇస్తలేరు. మొత్తం మీద మా దళితులను అనగదొక్కాలని చూస్తున్న ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో సవాలు విసురుతామని తెలియజేస్తున్నాను. దళితులకి మేలు చేస్తాము, న్యాయం చేస్తున్నాము, అందుకే వర్గీకరణ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందని చెప్పి చేస్తూ ఉన్నారు కదా. సో ఏం చెప్తారు? నిజంగా రేవంత్ రెడ్డి గారు మా 59 కులాలలో లేనిపోని శిచ్చులు పెట్టి అటేకేసి ఇటేకేసి పబ్బం గడిపి 5 ఏళ్ళు గడుపుదామని చూస్తున్నారు. కానీ 59 కులాలు కలిపితేనే దళితులమైనం. ఈరోజు మా ఐక్యత మాకున్నది. మీరు ఇస్తానన్న అంబేద్కర్ అభయాస్తం గురించి చెప్పండి, మీరు ఇస్తానన్న దళిత బంధు గురించి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఏం చేస్తారు? 12 లక్షలు ఇస్తాము అని చెప్పిండు. నేను అయిన కాన్స్టిట్యున్సీ నుంచే వచ్చిన 12 లక్షలు కాదు, ఇప్పటికి 20 సార్లు తిరిగినా ఒక్కనికి గెలుస్తలేడు. సంవత్సరంన్నర నుంచి వెళ్ళి మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి శ్రీధర్ బాబు గారి దగ్గరికి ఇట్లా తిరుగుతూనే భిక్షం అడుక్కొని కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఒక్కనాడన్నా మా సమస్య గురించి స్పందించని శ్రీధర్ బాబు ఈరోజు మన 12 లక్షలు ఇస్తారంటే ఎట్లా నమ్ముతాం? 15 నెలలు గడిచిపోయింది. మా దళితులను వాడుకొని వదిలేస్తున్న శ్రీధర్ బాబు గారిని కోరుకుంటున్నా, అయ్యా నువ్వు కాన్స్టిట్యున్సీలకు వస్తే నేను సుధా పాదయాత్రగా బయలుదేరుతా, కమర్పూర్ నుంచి వెళ్ళి కాళేశ్వరం వరకు నా దళితులను ఏ విధంగా మోసం చేసినావో అది మొత్తం ఎండగట్టి నీకు దళితుల ఓట్లు ఒక్క ఓటు రాకుండా చేస్తూ ఇస్తానని నేను ఈ నీళ్ళు కండు వేసుకొని సవాల్ ఇస్తున్నా. ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేరు? కలిసినా కూడా ఎందుకు తన మీద మాట్లాడుతూ ఉన్నారు? సో ఎందుకు పట్టించుకోవట్లేదు? నిజంగా దళితులు అంటే 59 కులాలు, శ్రీధర్ బాబు ఇంకో కులం కలుపుతాండు కాంగ్రెస్ కులం అని.
అది 59 కులాల్లో లేదు. ఇది మీ అప్పుడు ఉన్న గత ప్రభుత్వంలో ఓరల్గా శ్రీధర్ బాబు ఇచ్చిందే 100 మందికి ఇచ్చిండ్రు. అవి మేము ఎవరికి ఇస్తానమని అడగలే, మా దళితులకు ఇస్తానమని చూసినాం. ఇప్పుడు ఈయనేమంటారు మీ దళితులకే రాసుకున్నారు. ఓరే నాయన 59 కులాలు ఉన్నాయి, నువ్వు ఇంకొకటి లేని కులాలని తీసుకొచ్చి పెడతాను. దయచేసి శ్రీధర్ బాబు గారు నీ కాన్సెన్స్లో దళితులు అగ్రానికి గురై ఉన్నారు, మీరు అది గమనించండి. గమనించకపోతే రానున్న స్థానిక ఎలక్షన్లలోనే చూపిస్తాం మేము ఎంత ఐక్యతగా ఉంటామో. నువ్వు చేసిన మోసాన్ని పూసలు గుచ్చినట్టు తెలియజేస్తా నా దళిత బిడ్డలకు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దళిత బంధు ద్వారా కేసీఆర్ ఏదైతే పెట్టారో మీకు దళితులకు ఇవ్వాలి అని చెప్పి, దాని ద్వారా మీకు న్యాయం జరిగిందా? ఎందుకంటే చాలా విమర్శలు వచ్చినాయి కదా గతంలో దళిత బంధు. నిజంగా చెప్తానా, మా దళితుల గురించి పట్టించుకున్న నాయకుడు, ఒక మహానుభావుడు, ఒక తెలంగాణ ఉద్యమ నేత, మా బతుకులు మారాలని 10 లక్షల పథకాన్ని తీసుకొచ్చిన మహానుభావునికి ఈరోజు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దళిత బంధును సంపాలని చూస్తుంది. అయ్యా నువ్వు కదిలి మా దళిత బంధును బతికించి మా దళితులకు మేలు చేసినవైతావు. మొదలుపెట్టింది నువ్వే, ఎండింగ్ సుధా నువ్వే చేయాలని వేడుకుంటున్నా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మొదట్లోనే చెప్పారు కాంగ్రెస్ వస్తే ఇవ్వరు, దళిత బంధుకి జైబీఎం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? మేము 12 లక్షలు ఇస్తానన్న వాళ్ళే కేసీఆర్ ఏదో చేయలేదని కాదు, ఈయన ఏదో బాగా చేస్తానంటాడని చూసినాము. కానీ మా మొదటికే మోసం చేస్తాడని మేము ఊహించలేదు సార్. కేసీఆర్ చేయలేక కాదు, కేసీఆర్ చేసిన గొప్ప గొప్ప పథకాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఒక దళిత బంధుని ఆపుతుండ్రు. ఈ రేవంత్ రెడ్డి అయినా, దుద్దిల్ల శ్రీధర్ బాబు అయినా, మన బట్టి విక్రమార్క అయినా పింఛన్లు ఇస్తుండు, రైతు బంధువులు అవి వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది. కేవలం దళితులను మాత్రమే అనగదొక్కడాలని చూస్తున్న ఈ ప్రభుత్వానికి ఇది మీకు సరికాదు. అయ్యా మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పడానికి మా దళితులు ఉన్నారు, ఇకనన్నా మా దళిత బంధు కొనసాగించాలని మరీ మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కోరుకుంటున్నా. దళితులకి అన్యాయం చేస్తుంది అనుకోవచ్చు ఓవరాల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం. దళితులను అసలు పట్టించుకునేలేదు. 74 స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు పెట్టే దళిత బంధు పథకం లాంటిది 74 ఏళ్ల కింద పెడితే ఈరోజు నేను బిచ్చగాన్ని కాకపోతున్నాయ్యా. నేను ఒక 10 లక్షల ఓనర్నై బతుకుతును. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం పట్టించుకున్నది? కేసీఆర్ లేకపోతే దళితులు శూన్యం. కేసీఆరే ఒక శక్తి దళితులకు. అలాంటి పథకాన్ని తీసుకొచ్చి ముందుండి నడిపించిన కేసీఆర్కు నిలువెత్తు దండం పెట్టుతున్నా. అలాంటి దళితులు మరి కేసీఆర్ ఎందుకు కూడా కొట్టు అంటే ప్రభుత్వం మమ్మల్ని 12 లక్షలు ఇస్తానని మాయమాటలు చెప్పి మహిళకు 2500 ఇస్తానని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని, 10,000 ఇచ్చేస్తానని, ఇట్లా తులం బంగారం ఇస్తానని ఇట్లా బోలెడని ఒక శైసంచుడు నింపిర్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అలా శైసంచులో ఒక్కడి సుధా తీసితలేదు. అయ్యా మేము అందరం మోసపోయినట్టు మేము మోసపోయినాం. కానీ కేసీఆర్ ఏదో చేయక కాదు, మాకు గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు. మళ్ళీ ఆయననే వేడుకుందామని ఆయన దగ్గరికే వచ్చినాము. రేపు బడ్జెట్ సమావేశానికి కేసీఆర్ పోతాడనేది తెలిసింది. అది తెలుసుకొనే అయ్యా మా పథకాన్ని బతికించు, మా ఆత్మగౌరవాన్ని మేము ధైర్యంగా బతకాలని తెచ్చిన ఈ పథకము మమ్మల్ని ధైర్యంగా బతకాలంటే ఈ పథకం బ్రతికుండాలని కోరుకోవడానికి వచ్చినాం. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉందా? మీ గురించి కొట్లాడతారు చేస్తారు అని చెప్తున్నారు. మాకు పూర్తి నమ్మకం ఉన్నది కేసీఆర్ మీదనే. ఎందుకు అని అంటే ఈ దళిత బంధు పథకాన్ని మొదలుపెట్టింది ఆయన. 34 రాష్ట్రాలలో ఏ సీఎం పెట్టని పథకం పెట్టిండు దళిత బంధు పథకం అనేది. మన రాష్ట్రానికి వచ్చి మిగతా రాష్ట్రాల సీఎంలు ఇలాంటి పథకాలు రాసుకపోయిండు. కాబట్టి మాకు కేసీఆర్ మీద పూర్తి నమ్మకం ఉన్నది. రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో సుధా కేసీఆర్ తరఫున మాట్లాడతారన్న నమ్మకంతో మేము ఇక్కడ దాకా వచ్చినాము. చాలా దూరం నుంచి వచ్చినాం సార్. జోల బట్టి భిక్ష అడుక్కొని వచ్చినాం ఇక్కడ దాకా. మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. మా శ్రీధర్ బాబు గారు చాలా సింపుల్గా లేనిపోని అన్నీ చెప్పిండు. ఇప్పుడు మా ముఖమన్నా చూడడానికి ఆయనకు దూరం అవుతాం. కాబట్టి శ్రీధర్ బాబు గారు అయ్యా ఇక్కడ దాకా వచ్చినాము, రానున్న రోజులు గట్టిగా ఉంటాయి, కొంచెం మీరే చూసి అది చేయాలని వేడుకుంటున్నాం. మేము పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం నుంచి వచ్చినాం. నేను దళిత బంధు మంతని నియోజకవర్గం కోఆర్డినేటరు. నా పేరు గద్దల శంకర్. దళిత బంధు నిధులు విడుదల చేయాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులను ఈ ప్రభుత్వం నాన్సివేసిన ధోరణితో మరి కలెక్టర్ అకౌంట్లో ఉన్న అమౌంట్ను ఆపుతుంది. కాబట్టి ఆ పథకాన్ని కొనసాగించాలని
ఈ రేపటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో మా పథకాన్ని కొనసాగించే విధంగా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి కలిసి మా యొక్క సమస్యను తన దృష్టి తీసుకుపోయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆ పథకాన్ని కొనసాగించ విధంగా ఒక జీవో తీసుకొచ్చి కొనసాగించాలని, అదేవిధంగా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మరి అదే శ్రీధర్ బాబు గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి అంబేద్కర్ అభయస్థాన్ని ఇస్తా అని చెప్పాను. కాబట్టి ఆ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఈ అంబేద్కర్ అభయస్థం పథకానికి రూపకల్పన చేసి నిధులు కేటాయించి పైలట్ ప్రాజెక్టు కింద మంత్రి నియోజకాన్ని ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ కూడా ఈ అంబేద్కర్ అభయస్థం కానీ దళిత బంధు పథకాన్ని కానీ కొనసాగించాలని చెప్పి మేము దళిత బంధు పక్షాన మేము ఈరోజు గౌరవ మాజీ దళిత మంత్రులతో పాటు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న 11 మంది మంత్రులను కూడా మేము కలవడం జరిగింది. వారికి వినతి పత్రం ఇచ్చాను. మరీ ముఖ్యంగా మా దళిత మంత్రులు దామోదర రాజనరసింహ, బట్టి విక్రమార్క, సీతక్క వీళ్ళని కూడా కలవడం జరిగింది. ప్రభుత్వ విప్పు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కూడా కలవడం జరిగింది. అయ్యా మీకేమైనా అవమానం జరిగితే, రెడ్డి వెలుమ నుంచి అవమానం జరిగితే మమ్మల్ని దళితులను చిన్నసూపు చూస్తామని చెప్పి మీరు చెప్పుకుంటారు. కానీ మరి మీ దళిత ఓట్లతో గెలిచి దళిత నియోజకవర్గంలో మీరు గెలిచి మరి ఏ రోజు మా కోసం మా సమస్య కోసం మీరు అసెంబ్లీలో కావచ్చు, క్యాబినెట్లో కావచ్చు మీరు చర్చించిన సందర్భాలు లేవు. మరి దాని మీద మీరు మా పరంగా స్పందించి ఈ దళిత బంధు నిధులు విడుదలయ్యే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పి వారికి వివిధ రూపంలో ఈ గవర్నమెంట్ ఏర్పడిన కాంచి 15 నెలల్లో వివిధ రూపంలో మంత్రులు కలుసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చినాం, కలెక్టర్లు కలిసినాం, వినతి పత్రం ఇచ్చినాం, ఆర్డీఓలోకి ఇచ్చినాం, వినతి పత్రం ఇచ్చినాం, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కలిసి మీరు వినతి పత్రం ఇచ్చాం. శ్రీధర్ బాబు గారిని ఇప్పటికి ఒక 5-6 సార్లు కలిసి కూడా వినతి పత్రం వేయడం జరిగింది. ఇది ప్రభుత్వ పాలసీ. ఈ ప్రభుత్వం మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మీ దళితులకు అన్యాయం చేయమని చెప్పి కలిసినసారి అన్యాయం చేయమంటాను, కానీ ₹1 కేటాయించిన దాఖలాలు లేవు. ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడి అంటే దళితం ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం. మరీ ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. మరి మా పార్టీ ఏర్పడిన కానీ ఇప్పటి వరకు కూడా మేము దళితులను హక్కును చేర్చుకున్న పార్టీ అన్నారు. కానీ ఇంతవరకు దళిత సంక్షేమ శాఖ మంత్రిని కేటాయించలేదంటే దళితుల మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అన్నది ఏర్పడుతుంది. మరి ఎందుకు ఇంత వివక్ష చెప్తాను? ఎస్సీ సప్లాన్ లేదు, దాని మీద ఒక రివ్యూ మీటింగ్ లేదు. మామూలుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుటీర పరిశ్రమకు సంబంధించి లోన్స్ ఉన్నాయి, ఆ లోన్స్ కూడా కేటాయించలేరు. అంటే మీకు దళితుల మీద ప్రేమ లేదు, దళితులకు బడ్జెట్ కేటాయించాలన్న ప్రేమ లేదు. దళితులు ఆర్థికంగా ఎదిగితే వీళ్ళు ఓట్లేసే యంత్రాలుగా ఉండాలి తప్ప దళితులు ఆర్థికంగా వెళ్తే మాకు జెండా పోస్టర్ ఉండడు, మా ఇంటి ముందు సుంకర్ పని చేస్తాడు ఉండడు, వీళ్ళు కోటీశ్వర్లు అయితే మాకు పని చేయరు అని చెప్పి మమ్మల్ని పని చేసే యంత్రాలుగా భావించుతాను తప్ప ఓట్లు వచ్చినప్పుడు మా భుజాల మీద చేసి నేను కూడా మీ దళిత బిడ్డనే అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు తప్ప దళితుల కుటుంబాల బాగు కోసం ఆలోచనలే. దళిత స్వతంత్రం వచ్చి ఇప్పటివరకు 78 సంవత్సరాలు అవుతుంది. కానీ దళితుల కుటుంబాల్లో ఒక వెలుగు చూపాలి. బంగారు తెలంగాణ అంటే మన ఉన్నోడు ఉన్నంతలో బతుకుతూనే కాదు, ఆ సంపదన పంపిణీ జరగాలి, సమవర్గాలకు సబ్బండ వర్గాలకు పంపిణీ జరిగిన రోజే బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ ఆలోచన చేసి దళిత బంధు పథకాన్ని శ్రీకారం చుట్టి ఫస్ట్ విడతగా 100 మంది ఇచ్చిండ్రు, రెండో విడతగా నియోజకవర్గానికి 1100 చొప్పున కేటాయించి దళితులకు మరి కలెక్టరు గారి ఆదేశాల మేరకు పారదర్శకంగా ఎంపిక చేసి ఈరోజు ఆ నిధులు కేటాయించే మూమెంట్లే మనకు ఎలక్షన్ రావడం వల్ల ఎలక్షన్ కోడ్ కారణంగా మరి కలెక్టర్ గారి అకౌంట్లో అమౌంట్ ఫీజు చేసిండ్రు. అన్యూనంగా ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం అయితేంది దళితులను ఆర్థికంగా ఎదగడం కోసం మీరు పాటుపడాలి తప్ప మా పార్టీ వాళ్ళు కాదు, మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మాకు బీఆర్ఎస్ పార్టీ అని ఇక్కడ ఏమైనా ముద్రేసి ఉన్నదా? పోనీ ఇప్పుడు ఈ సర్వే చేసిందంట, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, అప్పుడు కూడా కలెక్టర్లు పారదర్శకంగా ఎంపించారు. ఇప్పుడు కలెక్టర్ ద్వారా మరి ఈ పథకానికి ఎంపికైన వానికి ఎవరికైనా 5 ఎకరాలు ఉన్నదా, 10 ఎకరాలు ఉన్నదా, మరి ఏమైనా ట్రాక్టర్ ఉన్నదా, వాని యొక్క స్థితిగతులు ఇంట్లో ఏమైనా జాబ్ ఉంటుంది చేయండి. ఈ దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన అరువుల దాంట్లోకి వెళ్ళి ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉంటే తీసేయండి, గుంట భూమిని కూడా తీసేయండి. మరి మీరు అంబేద్కర్ అభయస్థాన్ని పెడుతుంటారు, మీ రూపకల్పన ఏంది? మీ అంబేద్కర్ అభయస్థం పథకం ద్వారా మరి ఎంతమంది లబ్ధిదారులకు ఆ పథకాన్ని కొనసాగించారు, ఎంతమంది నిధులు కేటాయించారు? మొన్న బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించారు బట్టి విక్రమార్క గారు. మరి ఆ 2000 కోట్లు ఏ దళిత బంధు సభ్యునికి ఇంతవరకు ఇచ్చిండ్రు? అది కూడా మీరు ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించాలి. మా దళితుల పరంగా మీరు ఆలోచన చేయాలి. దళితుల కుటుంబాలు బాగుపడాలి. దళితుల కుటుంబం ఈ 10 లక్షల రూపాయలతోని మేము కోటీశ్వరం కాదు, మా పిల్లల చదువుల కోసమో మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసమో మేము ఒక
ఏదైనా ఒక ఉపాధి కుటీర పరిశ్రమ ఉపాధి పెట్టుకోవడం కోసము ఏదైనా చిన్నపాటి కిరాణా షాపులో దుకాణం పెట్టుకోని కోసం మా బతుకులు బాగుపడుతున్న ఒక దృఢ నిశ్చయంతో మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ మూలధనాన్ని అడుగుతలేం, ఇతర పార్టీల మూలధనాన్ని అడుగుతలేం. మేము ప్రభుత్వము వివిధ రూపాల్లో టాక్సీ రూపంలో తీసుకున్న ఆ పథకానికి మేము అర్హులం కాబట్టి, దళితులు మేము అర్హులం కాబట్టి ఆ పథకానికి కేటాయించిన నిధులను విడుదల చేయని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ పథకానికి రూపకల్ప కేసీఆర్ కాబట్టి, అయ్యా మా స్థితిగతులు మీకు తెలుసు కాబట్టి, మా ఆర్థిక ఇబ్బందులు అనేది మీకు తెలుసు కాబట్టి, మీరు రేపటి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు మీరు వస్తున్నారు కాబట్టి మరి మా ఈ పథకాని కోసం మీరు అసెంబ్లీలో చర్చించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పథకాన్ని కొనసాగించే విధంగా మీరు చేయాలని చెప్పి, దళితులకు పార్టీలకు అంటగట్టకుండా దళితులకు కేటాయించిన నిధులు వాళ్ళకు విడుదల చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈరోజు కేసీఆర్ గారిని కలవడానికి వచ్చినాం. దళితులకి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటే ఏం చెప్తారు? అంటే చాలా మంది దళిత నాయకులు కేసీఆర్ని కలవడానికి వచ్చారు, మీకు దళితులకు దళిత బంధు రావట్లేదు అంటున్నారు. సో ఏం చెప్తారు? దళితుల కంటే ఇది మనకి కేసీఆర్ గారు ఏంటంటే మా దళితుల బాగోగులు చూడలేక ఏంటంటే కొందరు అణగారిన వర్గాల కింద అంచబడ్డాయి కాబట్టి ఏంటంటే ఒక ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి ఏంటంటే దళిత బంధు ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది అన్నట్టు. ఈ కార్యక్రమం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు ఏంటంటే మేము 10 అంటే 12 ఇస్తాం, 12 అంటే 13 ఇస్తామని చెప్పేసి బోగరి మాటలతో ఈరోజు ఏంటంటే అధికారం నెక్కిందంటే మమ్మల్ని అణచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గద్దెనెక్కి ఇప్పుడు సంవత్సరం పైన అయింది, అయినా కూడా దళిత బంధు ఊసలేదు. ఇప్పుడు రైతుల పరంగా కానీ ఇప్పుడు కళ్యాణలక్ష్మి పరంగా ఏంటంటే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. ఆ తులం బంగారం లేదు, ఆ 1,00,000 రూపాయలు వచ్చడానికి కూడా గతి లేదు. ఇప్పుడు కేసీఆర్ కిట్లు కానీ ఇప్పుడు బాలింతలకు కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఏ ఒక్క హామీ కూడా ఏంటంటే కరెక్ట్ నెరవేర్చలేదు. ఇది వరకు ఒక బస్సు మహిళలకి ఏంటంటే ఒక బస్సు అని చెప్పి తీసుకొచ్చిందంటే బస్సులో పొద్దున్నాక తిప్పుతారు తప్పించిందంటే జనాలకు పనికిచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. అట్లా దీని పరంగా ఏంటంటే మేము ప్రతి పరంగా ఖండిస్తున్నాం మేము ఇట్లా దీన్ని. కేసీఆర్ పైన నమ్మకం ఉందా మరి కేసీఆర్ గెలవడానికి? కేసీఆర్ పరంగా ఏంటంటే పూర్తి సంఘం మా నాయకుడి పరంగా నమ్మకం ఉన్నది. ఎందుకంటే మా దళితుల బాగోదులెక్కన ఏంటంటే 10 లక్షల పరంగా వీళ్ళు ఆర్థికంగా సెట్ అవుతారని చెప్పేసి ఏంటంటే ఆర్థికంగా బాగుపడతారని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. రైట్, ఇది పరిస్థితి. తెలంగాణ భవన్లో దళిత నాయకులు కేసీఆర్ని గెలవడానికి రావడం జరిగింది. ప్రభుత్వం పైన మాకు నమ్మకం పోయింది, అనేక దాఫలాలుగా ముఖ్యమంత్రిని కలిసినాం, మంత్రులను కలిసినాం, ప్రజాభవన్కి వెళ్ళినాం, మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం, మాకు దళిత బంధు రిలీజ్ చేయాలంటూ కూడా వేడుకున్నాం. కానీ ప్రభుత్వం నిమ్ముకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది తప్ప ఇప్పటి వరకు దీనిపైన చర్యలు తీసుకోలేదు. ఏ ఒక్కరికి కూడా దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి, దళితులను ఆదుకోవాలి. సో ఆ నేపథ్యంలోనే కేసీఆర్ దగ్గర రావడం జరిగింది. సో ప్రధాన ప్రతిపక్షంగా మా గురించి కొట్లాడతారు అని చెప్పి ఒక నమ్మకంతో ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి రాబోతా ఉన్నారు. సో వారికి కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పి కూడా దళిత నాయకులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.